అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆకాశంలో అద్భుత విన్యాసాలు. అందరి చూపు ఆకాశంలోకి. చూస్తుండగానే కూలిన ఓ విమానం. దుబాయ్ వరల్డ్ సెంటర్లోని మక్తమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన అందరినీ కలిచివేసింది. నేల నుంచి తక్కువ ఎత్తులో విన్యాసాలు చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ జెట్ అకస్మాత్తుగా ఆకాశం నుంచి కిందకి జారిపోతూ సెకండ్ల వ్యవధిలోనే దుబాయ్ వరల్డ్ సెంటర్లోని మక్తమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేలను ఢీకొట్టి పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైలట్ మరణించాడు. పైలట్ను వింగ్ కమాండర్ నమాన్ సయాల్గా గుర్తించారు. ద్వైవార్షిక దుబాయ్ ఎయిర్ షోని నగరంలోని 2వ విమానాశ్రయం నిర్వహిస్తోంది. ఎమిరేట్స్ దాని అనుబంధ ఎయిర్లైన్ ఫ్లై దుబాయ్ నుంచి విమానాల కొనుగోలు కోసం ఈ ఎయిర్ షో నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని 150కి పైగా దేశాలు పాల్గొంటున్న భారీ ఎయిర్ షోలో తేజస్ డెమో ఫ్లైట్ విన్యాసం జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నవంబర్ 17 నుంచి ఈ ఈవెంట్ జరుగుతుండగా చివరి రోజు జరిగిన ప్రదర్శనలో తేజస్ ఆకస్మికంగా నోస్ డైవ్ అయి నేలను ఢీకొనింది. క్షణాల్లోనే మంటల్లో విమానం కాలి బూడిదగా మారిపోయింది. కిందకు వచ్చే సమయంలో పైలట్ బయటపడిన దృశ్యాలేవీ కనిపించలేదు. తేజస్ యుద్ధ విమానాలను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిజైన్ చేయగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL తయారు చేసింది. అమరుడైన వింగ్ కమాండర్ నమాన్ సయాల్ గురించి ఆసక్తికర విషయాలు బయటకి వస్తున్నాయి. ఆయన స్వస్థలం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని నగ్రోటా బాగ్వాన్ ప్రాంతం పటియాలా కాండ్ గ్రామం. సయాల్ చదువు సైనిక స్కూల్ సుజాన్పూర్ తీరాలో పూర్తి చేశారు. 2009 డిసెంబర్ 24న భారత వైమానిక దళంలో కమిషన్ పొందారు. అంచెలంచెలుగా ఎదిగి వింగ్ కమాండర్ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం స్క్వాడ్రన్ లీడర్ గా ఉన్న ఆయనకు త్వరలోనే ప్రమోషన్ కూడా రాబోతోందని బంధువులు చెబుతున్నారు. MiG-21, సుఖోయ్ 30, MKI వంటి యుద్ధ విమానాల్ని నడిపిన అనుభవం అతడికి ఉంది. ప్రమాదానికి ముందు అతడు 3వ స్క్వాడ్రన్ తేజస్ విమానాల్ని నడుపుతున్నాడు. క్రమశిక్షణకు అసాధారణమైన సేవా రికార్డు అతని సొంతం. సాధారణంగా ఎయిర్ షోలో పాల్గొనేందుకు ఎంపిక కావటమంటేనే అతను అత్యంత నైపుణ్యం కలిగిన అత్యుత్తమ పైలట్లలో ఒకడిగా చెప్పొచ్చు. నమాన్ కుటుంబం మొత్తం దేశ సేవకి అంకితమైంది. సయాల్ భార్య అబ్సాన్ సైతం భారత వైమానిక దళ అధికారినిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దంపతులకు 5 ఏళ్ల కుమార్తె ఉంది. అంతేకాదు సయాల్ తండ్రి జగన్నాథ్ రిటైర్డ్ ఆర్మీ అధికారి. పదవి విరమణ తర్వాత ఆయన హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖలో ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఆయన భార్యతో కలిసి అక్కడే ఉంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన తల్లి బినాదేవి తన కొడుకు కోడలిని చూడడానికి హైదరాబాద్కి వచ్చారు. తన కుమారుడిని బతుకున్నప్పుడు చివరి చూపు చూడలేకపోయింది ఆ తల్లి. కుమారుడు మరణించినప్పటికీ తల్లిదండ్రులు మాత్రం గర్వపడుతున్నారు. కుమారుడు పాల్గొన్న ఎయిర్ షో వీడియోలను నమాన్ తండ్రి ఆసక్తిగా చూస్తున్న సమయంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఆ దృశ్యాల ద్వారానే కుమారుడి మరణ వార్తను తెలుసుకుని ఆ తండ్రి హతాశులయ్యారు. నమాన్ దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానాన్ని నడుపుతున్న దృశ్యాలను యూట్యూబ్లో చూస్తుండగా అప్పుడే విమానం కుప్పకూలిపోవడం ఆయన కంటపడింది. దాంతో వెంటనే తన కోడలికి ఫోన్ చేశారు. ఆమె కూడా వైమానిక దళంలో వింగ్ కమాండర్గా ఉన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కొందరు అధికారులు జగన్నాథ్ ఇంటికి వచ్చారు. అప్పటికే అంతా జరిగిపోయిందని ఆయన కన్నీరు మున్నీరయ్యారు.
కుమారుడి మృతదేహం భారత్కు ఎప్పుడు తీసుకువస్తారనే దానిపై ఆ అధికారులు స్పష్టత ఇవ్వలేదని, అక్కడ అధికారిక ప్రక్రియలు పూర్తి చేసేందుకు 2 రోజుల సమయం పట్టొచ్చన్నారని విలపించారు. ఎయిర్ షోలు తన విన్యాసాలను టీవీ, యూట్యూబ్లో చూడమని వెళ్లే ముందు నమాన్స్ చెప్పాడని గుర్తు చేసుకున్నారు. తేజస్ కూలిపోవడం వెనక కారణం ఏమై ఉంటుందన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది. అయితే దీనికి నిపుణుల అంచనా ప్రకారం బ్యారెల్ రోల్గా వ్యవహరించే ఓ విన్యాసాన్ని పైలట్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. విమానం తలకిందులుగా పయనించి మళ్లీ యథాస్థితికి రావడాన్ని బ్యారెల్ రోల్ అని పిలుస్తారు. ఈ విన్యాసంలో విమానం పూర్తిగా తలకిందులై కొద్దిసేపటి తర్వాత పైకి లేచి తిరిగి పూర్వస్థితికి వస్తుంది. ఈ సమయంలో పైలట్ కూడా కొద్దిసేపు తలకిందుల స్థితిలోనే విమానాన్ని నడపవలసి ఉంటుంది. దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ను నడుపుతున్న పైలట్ నమాన్స్ సయాల్ కూడా ఇదే విన్యాసం చేసేందుకు ముందుగా విమానాన్ని పైకి లేపాడు. విమానాన్ని తలకిందులు చేసి కిందుకు తీసుకువచ్చాడు. అయితే తిరిగి పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో అది సాధ్యం కాకపోవడంతో విమానం నేరుగా భూమిపైకి దూసుకువచ్చి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎయిర్ షో వీడియోల ప్రకారం లూపు విన్యాసం పూర్తి చేసి విమానాన్ని తిరిగి సమతుల స్థితికి తీసుకురావడానికి పైలట్ ప్రయత్నించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలోని ఎల్సీఏ తేజస్ అకస్మాత్తుగా నేలకూలి ఉంటుందని అనుమానిస్తున్నారు. విమానయానంలో నెగిటివ్ జీ అంటే సాధారణ గురుత్వాకర్షణకు వ్యతిరేక దిశలో విమానంపై అలాగే దానిలోని వస్తువులపై పనిచేసే బలాలు విన్యాసాలు చేసేటప్పుడు అకస్మాత్తుగా కిందికి దిగేటప్పుడు లేదా గాలిలో తీవ్రమైన అలజడి ఉన్నప్పుడు ఈ బలాల ప్రభావం ఉంటుంది. దీని ఫలితంగా పైలట్ లేదా వస్తువుల బరువు తగ్గినట్లుగా అనిపిస్తుంది. అప్పుడు పైలట్ పై సీటు నుంచి పైకి నెట్టివేసే బలం పనిచేస్తుంది. సాధారణ విమానయానంలో లిఫ్ట్ బలం పైకి పనిచేస్తుంది, కానీ నెగిటివ్ జీ విన్యాసాల్లో కిందికి పనిచేస్తుంది. అందువల్ల విమానం కిందికి వెళ్లకుండా దాన్ని పైకి నిలబెట్టడానికి పైలట్ ప్రయత్నిస్తారు. విదేశీ ఇంజిన్తో నడిచే తేజస్ భారత్లో తయారైన మొదటి స్వదేశీ యుద్ధ విమానం. ప్రస్తుతం MK-1 రకం తేజస్ ఫైటర్ జెట్లను IAF ఉపయోగిస్తోంది. MK-1A రకం ఫైటర్ జెట్ల రాక కోసం ఎదురుచూస్తోంది. 2010వ దశకంలో IAFలోకి చేర్చుకున్న తర్వాత తేజస్ కూలిపోవడం ఇది రెండోసారి. గతేడాది మార్చిలో పొఖ్రాన్లో భారత శక్తి విన్యాసాల్లో తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయింది. అయితే పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. HAL నుంచి 97 తేజస్ ఫైటర్ జెట్లను AIF సమీకరించనుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో రక్షణ మంత్రిత్వ శాఖ ఇందుకోసం HALతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 2027లో వాటి సరఫరా ప్రారంభం కావాల్సి ఉంది. 2021లో IAF కోసం 83 తేజస్ విమానాలను కొనుగోలు చేసేందుకు HALతో రక్షణ శాఖ మరో ఒప్పందం కుదుర్చుకుంది. గతేడాదిలో వీటి సరఫరా జరగాల్సి ఉన్నప్పటికీ ఇంజన్ల కొరత కారణంగా ఆలస్యమైంది. తేజస్కు అవసరమైన ఇంజన్లు అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దేశ రక్షణ కోసం, దేశ కీర్తిని పెంచడం కోసం ప్రాణాలర్పించిన ఈ వీర సైనికుడి మరణం పట్ల యావత్ దేశం కన్నీటి వీడుకోలు పలుకుతోంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.